నమస్తే జేఎల్ టీవీ 7 న్యూస్ కి స్వాగతం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తుంది. సంచలనాలకు మారుపేరుగా నిలిచిన బీఆర్ఎస్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్వయాన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై తగు నిర్ణయాలు తీసుకొని అడుగులు వేస్తున్నారని కూడా తెలుస్తుంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలిన దృష్ట్యా జంట నగరాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఒకరికొకరు కాంగ్రెస్ పార్టీ చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులో మరి రాజశేఖర్ రెడ్డి కూడా ఉండటంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలు జోరుగా జరిగాయని, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అహంకారంతో అరాచక పాలనలో ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవడమే కాక అనేక అవమానాల పాలయ్యారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 35 స్థానాలు గెలుచుకొని ప్రతిపక్ష హోదా దక్కగా, పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లకు గాను ఒక్క సీటు కూడా గెలుచుకోలేని బీఆర్ఎస్ పార్టీ చతికిల పడిందని, బీఆర్ఎస్ పార్టీ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపి బీజేపీకి ఓట్లు వేయడం ఆ పార్టీ 8 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుందని మేధావులు అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఓటమి చెందిన బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వ్యవహారాల స్టైల్ మారకపోవడం, అదే అహంకారంతో వ్యవహరించడం మూలంగా ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశకు కూడా గురవుతున్నారని అంటున్నారు. అందులో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితపై ఉన్న లిక్కర్ స్కామ్ కేసులు నమోదుతో కూడా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పల్చబడిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేరికల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ బడా నేతలు చేరికలపై ప్రత్యేక దృష్టి సాధించడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరికలపై చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందులో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. కంటోన్మెంట్ పరిధిలో గల బోయిన్పల్లిలో నివాసం ఉండడం, క్యాంప్ కార్యాలయం కూడా నివాసం సమీపంలో ఉండడం, ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఎటు పాలుపోని పరిస్థితిలో ఆయనకు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పొందగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ గణేష్ గెలుపొందడంతో కూడా మరి రాజశేఖర్ రెడ్డి తనదైన శైలిలో తనదైన ముద్ర వేసుకుంటారని, ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని తెలుపుతున్నారు. ఓకే, వెయిట్ అండ్ సీ మరి కొద్ది రోజులు.